impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానము థాట్ లైఫ్ పార్ట్ 2, ఆలోచనల జీవితము 2వ భాగాన్ని వింటున్నాము. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆశ్చర్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. Be ye transformed by the renewing of your mind. అందరు చెప్పండి, మనస్సు మారుట వలన పరిపూర్ణముగా మారిపోతాము. అన్ని విషయాల్లో మారిపోతాము, కేవలము ఆలోచనలు మారడం చేత. ఎంతమందికి నా మాట్లాడతాం? ఆలోచనలు మారిపోయాయి అనుకోండి, జీవితం మారిపోతాయి. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అరే ఇది మన తప్పురా, ఇంకా చేయకూడదు అని మన ఆలోచనలు మార్చుకుంటాం. ఉదాహరణకు కొందరు పెద్దలు చెప్తారు, రే ఇట్లా కాదురా, సంసారం ఇట్లా చేసుకోవాలి నాయనా, ఇట్లా కోప్పడకూడదు నాయనా, ఇదేదో నెమ్మదిగా ఇట్లా బతుక్కోవాలి నాయనా అని చెప్తారు. విని బుద్ధి ఉండి మనసు పద్ధతిగా నడుచుకునే వాళ్ళు, ఆ మాటలు విని బాగుపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా? కొన్నిసార్లు పెద్దలు చెప్పిన మాటలు విని బాగుపడిన బతుకులు కూడా చాలా ఉంటాయి. ఏమని? మనసు మార్చుకోవడం చేత, ఆలోచనలు మారడం చేత. గుర్తించాల, ఆలోచనలు మార్చుకోకపోతే, అంటే మీకు మొన్న మొదటి భాగంలో చెప్పాను. ఎంతమంది విన్నారు మొదటి భాగం? మీకు ఆ వర్తమానంలో ఉంది, మధ్యలో చెప్తే బాగోదు, పోతూ పోతూ చెప్తా. ఈలాయ్ శామ్యుల్ ఉంటారు, ఊరికే చెప్తున్నాను, మళ్ళా సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఈలాయ్ శామ్యుల్ ఉంటారు. శామ్యుల్కి దేవుడు వచ్చి మాటి మాటికి మాట్లాడుతూ ఉంటాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? తెలుగులో ఏలి అంటారు అనుకుంటా. శామ్యుల్ అంటే సమూయేలు. సమూయేలుతో దేవుడు చాలా బాలుడుగా వాళ్ళ అమ్మ మందిరంలో వదిలేసి వెళ్ళిపోతుంది. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, వాక్యం ఎంతో సీరియస్గా తీసుకోవాలని చెప్పి తెలియడానికి. శామ్యుల్తో వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నా కుమారుడా సమూయేలు అంటాడు. అంటానే బాలుడు కనుక లేచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఈలాయ్ దగ్గరికి వెళ్తాడు. ఏమంటాడు? అయ్యా చిత్తం, నన్ను పిలిచావా అని అడుగుతాడు. లేదయ్యా నేను పిలవలేదంటాడు. మళ్ళీ వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ నా కుమారుడా సమూయేలు అంటాడు. మళ్ళీ ఈలాయ్ దగ్గరికి వెళ్తాడు. అయ్యా నన్ను పిలిచావా అంటాడు. మళ్ళీ పడుకుంటాడు. నా కుమారుడా సమూయేలు. మళ్ళీ ఈలాయ్ దగ్గరికి వెళ్తాడు. అయ్యా నన్ను పిలిచావా? ఈలాయ్ యాజకుడు అనమాట, నాలాంటి సేవకుడు. మీరు గమనిస్తే నా స్వరము, నా భార్య స్వరం మీరు గుర్తుపట్టలేరా? పోనీ నా స్వరం మా నాన్న స్వరం గుర్తుపట్టలేరా? లేకపోతే మీ ఆయన స్వరం నా స్వరం గుర్తుపట్టలేరా? ఈజీగా గుర్తుపడతారు అందరూ. మీ అమ్మ స్వరం, మీ అక్క స్వరం గుర్తుపట్టలేరా? ఈజీగా గుర్తుపడతారు. మీరు గమనిస్తే సమూయేలుకి దేవుని స్వరం ఎలా వినపడుతోందంట? ఈలాయి స్వరంలా వినపడుతోందంట. సమూయేలుకి ఎలా వినపడుతోందంట ఆ స్వరము? ఈలాయి స్వరం లాగా, అంటే యాజకుని సేవకుని స్వరం లాగా వినపడుతుంది. మీకు అర్థం కావట్లేదు దేవుడు మాట్లాడతాడంటే. పిచ్చి జనము తెలియక పాపం దేవుడు మాటలంటే, దేవుని స్వరం అంటే నా కుమారుడా ఆకాశమును చుచ్చుకొని వచ్చి అంటాడేమో అనుకుంటారు మీరు. లేదు, ఆలోచనల జీవితం పార్ట్ 1 అని మాట్లాడుతుంటాడు. మనకు అర్థం కాదు అది. ఇప్పుడు సమూయేలు బాలుడే, లేచి వెళ్ళిపోతాడు. సార్ అంటాడు,
మనోడు ఎక్స్పర్ట్ కదా దీంట్లో, దేవుని స్వరం వినడంలో యాజకుడు, అన్య అనుభవజ్ఞుడు అంటాడు. ఈసారి లేదులా, నీకు నేనే మాట్లాడుతున్నట్టుగా వినపడుతుంది, ఎందుకంటే నేను నీ నాయకుడిని కదా, నిన్ను నడిపిస్తాను కదా. అందుకే గుర్తించాలి, మీకు ఏదైనా పరిష్కారం కావాలని ఇక్కడ వచ్చి కూర్చుంటే అది నా నోట్లోండి మీకు పరిష్కారంగా వచ్చి తీరుతుంది. మీరు 100 సార్లు నాతో మాట్లాడు ప్రభు అని వచ్చి కూర్చుంటే 100 సార్లు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని స్వరం ఎక్కడి నుంచి వినిపించాలనుకుంటాడు? యాజకుని స్వరంలో ఉండి, సేవకుని ద్వారా ఆయన తన మాటను, తన వాక్కును తప్పక వినిపిస్తాడు. వాక్కు వచ్చిందంటే నీ ఇంటి తలుపు తట్టిందని, నీతో దేవుడు ఏదో చెప్పాలనుకున్నాడు అర్థం. ఈ సంఘానికి సంబంధించిన ప్రతి వ్యక్తి, ఈ సంఘంలో అది ఏ వాక్యమే అవని, అది అర్ధరాత్రి నేను పెట్టిన వాక్యమే అవని, లేకపోతే ఎప్పుడో నేను 2 గంటలప్పుడు ఒకవేళ లైవ్ ఆన్ చేసి 4 మాటలు వాక్యం చెప్పని, అది మనందరి మాటగా తీసుకోవాల్సిందే. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటాను? యూ హ్యావ్ టు బి అబ్జర్వ్ దాట్. ఎందుకంటే అక్కడ నుంచి నీ కోసం ఒక మాట వస్తూ ఉంటుంది, దట్ చేంజ్ యువర్ లైఫ్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? కమ్ ఆన్, లెట్స్ గో టు ద వర్డ్. బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మీ మనస్సు మార్చుకోవడం చేత మీ జీవితం అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అంటున్నాడు. పరిపూర్ణ రూపాంతరం చెందుతుంది అంటే ఇలా ఉన్నది ఇలా అయిపోతుంది. దేనివల్ల? జస్ట్ ఆలోచనలు మార్చడం చేత, మనస్సు మార్చుకోవడం చేత. గమనిస్తే ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 5, ఇది ఒకసారి చూద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 5, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎంతమందికి నా మాట్లాడుతా? అందరు చెప్పండి. యేసయ్యకు కూడా ఒక మనస్సు ఉందనండి. అంటే ఆయన ఇలా ఆలోచిస్తాడంట, ఆయనకి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంట, ఆయనకి ఇలాంటి మైండ్ సెట్ ఉందంట. అందరు చెప్పండి, క్రీస్తునకు కలిగిన మనస్సు. ఎంతమందికి మనస్సు ఉంది? అందరికి ఉంది. మనసు అంటే ఏంటి? ఆలోచనలే. మనసులో ఏం చేస్తాం? ఆలోచిస్తాం. మనసు అంటే ఇంగ్లీష్లో ఉంటాం మైండ్. మైండ్లో వచ్చే తలంపులే. యేసయ్యకు కూడా కొన్ని తలంపులు ఉన్నాయంట. ఆయన బ్రెయిన్లో ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్తోంది వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ ఆలోచనలు మీరును కలిగి ఉండండి. మనసు అంటే ఆలోచనలే కదా. ఏం ఆలోచనలు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, అంటే దేవుని కుమారుణ్ణి నేను, సకల వైభోగములు నావి, సర్వలోకము నాది, ఇంత వైభోగాన్ని నేనెందుకు విడిచిపెట్టాలా అని అనుకోకుండా ఏం చేశాడంట? మనుష్యుని పోలికగా పుట్టి, ఇవన్నీ ఎవరి ఆలోచనలంట? యేసయ్య ఆలోచన. నేను ఇంత పెద్ద దేవుణ్ణి కదా, దైవ కుమారుడను, నేనెందుకు ఇదంతా భాగ్యం వదిలిపెట్టాలా అని ఆలోచన చేయకుండా మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఇవన్నీ ఎవరు ఆలోచనలు అంటే ఎవరు ఒప్పుకొని వచ్చారంట? ఇది యేసయ్యే తన మనసు అంటే. లేదు నేనే పోతానా? నేను పోతా, మానవ జాతి కోసం నేను వెళ్ళిపోతా. నాను ఎంత గొప్ప భాగ్యవంతుడునో నేను ఎరుగుతును, నేనెంత శక్తివంతున్నో నాకు తెలుసు, కానీ ఇదంతా నాకొద్దు. ఈ భాగ్యం నాకు దీని అంతటికంటే నన్ను నేను రిక్తునిగా చేసుకొని నా పిల్లల కోసం నేను వెళ్ళిపోతా, నేను చనిపోవడానికి రెడీ అని తన ఆలోచనలు ఇలా ఉన్నాయంటే యేసయ్య ఆలోచనలు. 8, మరియు ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. ఇవన్నీ ఎవరు ఆలోచనలంట? యేసయ్య మనస్సు. ఇది యేసయ్య ఆలోచన. ఆయనే మనిషినిగా పుట్టి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని బతుకున్నాడంటే ఈ భూమి మీద అంతా. 9, అందుచేతను, అందరు చెప్పండి గట్టిగా, అందుచేతను, ఇలా ఆలోచించినందుచేతను, ఇలా మనసు మార్చుకున్నందుచేతను. ఇప్పుడు మనసు మార్చుకున్నాడా లేదా? ఇప్పుడు విడిచిపెట్టకూడని భాగ్యం. దైవ స్థాయిలో ఉన్నాడు దేవుడు. ఆయన అనుకుంటే అన్నీ జరిగిపోతాయి క్షణాల్లో. ఆ స్థాయిలో ఉండే ఆయనకు మనసు మార్చుకున్నాడు ఆయనే. ఇది అర్థం చేసుకోవాలి, చాలా లోతైన మాట ఇది. అందరు చెప్పండి, దేవుడే ఓ మనసు మార్చుకున్నాడనండి. దేవుడిగా ఉన్నవాడు నేను సిలువలోకి పోదాము అని ఆలోచన చేసుకున్నాడంట. దేవుడుగా ఉన్న ఆయన మరణమగునంతగా తగ్గించుకుందామని ఆలోచన చేసుకొని రెడీ అవుతున్నాడంట దానికి. అలా అయి వచ్చినందుచేత
అందరు చెప్పండి, ఇలా మనసు మార్చుకున్నందు చేత, ఇలా ఆ మనస్సు ప్రకారం నడుచుకున్నందు చేత ఏమైందంట? అందుచేత. అందరు చెప్పాలి గట్టిగా, అందుచేత. పక్క వాళ్ళని చూసి అడగండి, ఎందుచేత అడగండి. మళ్ళీ పక్క వాళ్ళని చూసి, ఎందుచేత? అందుచేత. ఎందుచేత? అందుచేత ఆయన దేవుడై ఉన్న మనిషిగా వద్దామనుకున్నందుచేత, సిలువ మరణము పొందునంతగా తగ్గించుకుందామనుకున్నందుచేత, తన్ను తానే నలగొట్టుకొని రిక్తుడైపోదామనుకున్నందుచేత, మానవ రక్షణార్థమై. అందుచేత ఏమైందంట? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు అని ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు అందుచేత ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించాను. అందరు చెప్పండి గట్టిగా, అందుచేత అన్ని నామముల కన్నా పైనామముగా చేసి ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయనే దేవుడని, ఆయనే రక్షణకర్తయని ఒప్పుకునేటట్లా, ప్రతి మోకాలు వంగేటట్లా అన్ని నామముల కన్నా పైనామం అయిపోయాడు. అందరండి, ఎలా అయిపోయాడు? పక్క వాళ్ళని అడగండి, మనసు మార్చుకున్నందుచేత. హల్లెలూయా. జస్ట్ బై చేంజింగ్ హిస్ మైండ్, జస్ట్ బై చేంజింగ్ హిస్ మైండ్. అప్పుడప్పుడు మనం మార్చుకుంటే, దేవుడే మార్చుకుంటే ఏమైందో చూడండి. He changed his mind. Yeah, I am God, but I have to go for my children. I have to be crucified. నేను నలగొట్టబడాలి, నేను రిక్తున్నవ్వాలి, మరణ మగునంతగా తగ్గించుకోవాలి. అవును, నేను దేవుడైతే ఏమైంది, నా పిల్లల కోసం వెళ్తున్నాను అని మనసు మార్చుకున్నాడంట. అందరు చెప్పండి, మనసు మార్చుకుంటే, వాక్యానుసారముగా నీ మనసు మార్చుకుంటే, నీ ఆలోచనలు మార్చుకుంటే, అన్ని నామముల కన్నా పైనామముగా యేసయ్య నామము హెచ్చింపబడినట్లు అన్ని ప్రతికూలముల పైన నీవే జయమును పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే we should have the right atmosphere. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతారు? అందరు చెప్పండి, రైట్ అట్మాస్ఫియర్ అనండి. ఇప్పుడు అందుకే మనకు మంచి వాతావరణం పెట్టుకోవాలి చుట్టూ. అవిశ్వాసాల మధ్య, డంబాలు మాట్లాడే వాళ్ళ మధ్య, మన అంతులు చూసే వాళ్ళ మధ్య, మనల్ని జానడు ఊరడు అని కొలిచే వాళ్ళ మధ్య, మన దగ్గర ఎంత ఉంది, మనం ఏం బట్టలు వేసుకున్నాం, ఏ కార్లు తిరుగుతున్నాం, ఏ ఇంట్లో ఉన్నాం, ఈ హోదా ఏంది అని చూసే వాళ్ళ మధ్య ఉండకూడదు. హోదా చూసి మాట్లాడేవాని మధ్య అంచనాలు వేస్తూ ఉంటారు దూరం నుంచి చూసి. ఓకే ఓకే పర్వాలేదా, ఓకే చెప్పిన మాట వినరు, బతుకునే వారం కాదు అని అయినప్పుడు మాట్లాడదాం, ఇప్పుడు కాదు, ఇప్పుడు సైలెంట్గా ఉండాలా. ఏదన్నా జరిగినప్పుడు మాట్లాడదాం, టైం వచ్చినప్పుడు మాట్లాడాలా. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడు. బీ కేర్ఫుల్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ పొల్యూటింగ్ యువర్ అట్మాస్ఫియర్. వాళ్ళు నీ వాతావరణాన్ని కలుషితం చేస్తారు. గుర్తించండి. ఒక చెట్టు ఉంది, మంచి ఫర్టిలైజర్ తెచ్చి, మంచి ఎరువు తెచ్చి ఒక కుండలో మంచి ఎరువు పోసారు, ఒక కుండలో మంచి మొక్క నాటారు, ఒక జామ చెట్టు నాటారు. మంచి మొక్క, మంచి ఎరువు, మంచి నీళ్లు పోసారు, బాగా కావలసినంత ఎరువు వేశారు, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇప్పుడు ఇది ఎదుగుద్దా? ఏంటమ్మా, మంచి ఎరువు, మంచి మొక్క, మంచిదంతా మంచిదే, ఫ్రిడ్జ్లో ఎదగదా? సరే తీసుకెళ్ళి నిలువు టెండర్లో పెట్టారు, పెనం మీద పెట్టారు, వచ్చుద్దా? అది ఎక్కడ నాటాలా? ఒక మంచి అనువైన స్థలంలో, నేల మీద నాటబడాలా. ఒకవేళ కుండలోనే నాడతా, పెద్ద చెట్టు, ₹1,00,000 విలువైంది, కుండలోనే పెడతా అంటే కొద్ది రోజులు ఎదిగి 7 వాడిపోతారు. అందరు చెప్పండి, మనం ఎదగడానికి, వాక్యము మనలో నెరవేరడానికి మన వాతావరణము చాలా జాగ్రత్త.
విమర్శించేవాడా వానికి దూరంగా జరుగువాడిని, వాడు అవసరం లేవాడు, వాడు నీ లైఫ్లో చీడపురు, వాడు జరిపో పక్కకు జరుగు. నీ అంతులు చూస్తాడా, జరుగు పక్కకు జరుగు. కోపంతోనా, ఇప్పుడు మనం కోపంతోనా ఇది చేసేది? ద్వేషమా? వారంటే మనకు పడదా? కాదు కాదు కాదు. నీకొచ్చే గ్రోత్ని, నీ ఆశీర్వాదాన్ని, నీ ఆలోచనలని వీళ్ళందరూ చేరి మొత్తం పూర్తిగా పొల్యూట్ చేసేస్తారు అన్నమాట, కలుషితం చేసేస్తారు, మలినపరిచేస్తారు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలా. నువ్వు దేనికి, అందుకే మీ మనసు ఎప్పుడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచుకొనకుడి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటి మీదనే మీ మనసు ఉంచుకొనుడి అనేది వాక్యంలో. అవునా? అంటే ఇదంతా నాన్సెన్స్ గ్రూప్ అనమాట, నాన్సెన్స్ గ్రూప్. వాళ్ళు ఎవరైనా ఉన్నాయండి, నాన్సెన్స్ గ్రూప్. అందుకే ఈ చెత్త ఫ్రెండ్తో తిరగమాకరా అంటాం. ఎందుకని? వాడు నాన్సెన్స్. ఈ పొల్యూట్ యువర్ ఫెయిత్. యు మస్ట్ మెయింటైన్ అ ఫైన్ అట్మాస్ఫియర్. తీసుకెళ్ళి నీళ్లు పడే చోట పెట్టావనుకో, వచ్చుద్దా మొక్క? తీరా ఎండలో బాగా నిలువుటెండలో పెట్టావనుకో, వచ్చుద్దా మొక్క? చిన్న మొక్క, ఇప్పుడే మొక్క పెట్టావు, ఎలాగొచ్చుద్ది? రాదు కదా. బాగా చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెడితే రాదు కదా. ఒక మంచి వాతావరణంలో తెచ్చిపెట్టాలి. అందుకే నీ విశ్వాసం ఎదుగుతున్నప్పుడు నువ్వు దాన్ని కాపాడుకోవాలా. నీ ఆలోచనలు ఇప్పుడిప్పుడే వాక్యాన్ని నమ్ముతున్నప్పుడు, వాక్యంలో పనిచేస్తున్నప్పుడు నువ్వు కాపాడుకోవాలా. తీసుకెళ్ళిపోయి ఎక్స్పోజ్ చేసావనుకో దాన్ని, అది ఎవడో చెత్త మాట ఒకటి అంటాడు, మనం ఎంత మన బతుకెంత అంటాడు. చూసారా, ఒక్క లైన్ వస్తుంది ఎలాంటి తెలుసా? మనం ఎంత మన బతుకెంత అంటాడు. అంటేనేమైంది? అవురా, మనం ఎంత మన బతికెంత, మనం ఎంత మన బతికెంత, మనం ఎంత మన బతికెంత. చూడు, అసలు మ్యాజికల్ వర్డ్స్ అంటాం, మ్యానిపులేటింగ్ టాక్టిక్స్ ఆఫ్ ద డెవల్. మనం ఎంత మన బతికెంత. ఇంక ఇప్పుడు ఏమైంది? ఆలోచనలన్నీ లిమిటెడ్, ఆలోచనలన్నీ హద్దులో ఉన్నాయి. అందరు చెప్పండి, అన్లిమిటెడ్గా ఉంది. ఆలోచనలు లిమిట్ చేసి పడేసాయి. ఇప్పుడు చూడు, యేసయ్య ఉన్నాడు, నా ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము, మనం ఎంత మన బతికెంత. ఇప్పుడేమైంది? ఆయన ఐశ్వర్యం ఎవడు తీసుకుంటాడు? ఇంకా అది అలా మూలుగుతూ ఉంటుంది. ఆయన ఐశ్వర్యం తెంపలేదు. మనం ఎంత మన బతికెంత. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? 10 రూపాయల బతకాలా, అడక తిని బతకాలా? లేదు, మనం ఎంత మన బతికెంత. చూడండి, సింపుల్ లాజిక్, సింపుల్ మాటలు చెప్పేస్తారు. మనం ఎంత మన బతికెంత చూసుకొని పోవాలా. కళ్ళు మిల్లు కాకుండా పోతున్నావు, లేచిపోతావు, పోతావు 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 పోతావు. అది మంచిదే ఉండొచ్చు. మనకు ఇంకో లెక్కలు ఉన్నాయి. కీడించి మేలించు, కీడించి మేలించు, కీడించి మేలించు. ఇవి ఏం పొరపాటు మాటలు కాదు. నిజానికి అవి మనల్ని లాస్ట్కు పూర్తిగా మన వాతావరణాన్ని పొల్యూట్ చేసి చెడగొట్టేసి, ఓకే ఇప్పుడు మనకు మేలు జరుగుతుందా? ఏహో అబ్రహాం ఆశీర్వాదం తలుచుకుందామా? కీడించి మేలించుదామా? ఏమో అప్పుల పాలైపోతే, ఏమో ఎత్తిపోతే, రోగం వచ్చి క్యాన్సర్ వచ్చిపోతే, పిల్లలందరూ అనాథలైపోతే, ఇలాగే ఆలోచించాలా? ఎప్పుడు అవిశ్వాసంలో ఉండాలా? భయపడుతూ బతకాలా? ద ఫియర్ఫుల్ మ్యాన్ ఆల్వేస్ ఇన్ ఫియర్. వెన్ యూ లూజ్ యువర్ సెల్ఫ్, నువ్వు ఎప్పుడైతే ఆ భయాన్ని వదిలేస్తావో ఒకసారే చస్తావు, మాటికి చావు. భయం నిన్ను ప్రతిరోజు చంపేస్తుంది. అందుకే భయం గల ఆలోచనలలో ప్రతిరోజు చచ్చే కంటే ఒకసారి తెగించి చూడు, ఆ భయం నీకు నమస్కారం పెట్టుద్ది. దిస్ ఈస్ ట్రూ వర్డ్స్. ఈ బైబిల్ అదే చెప్పింది. ఎందుకంటే ఒక వచనం పెట్టాలి. ఇప్పుడు మీరు దీంతో ఏకీభవిస్తారో లేదో చూద్దాం. 1 Corinthians chapter 3:18. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని ఆకున్నట్లు వెర్రివాడు కావాలను. If anybody wants to, a man of wisdom in the Lord's sight, you must be a fool in the human sight. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? నువ్వు దేవుని దృష్టికి జ్ఞాని అవ్వాలంటే మనుషుల దృష్టికి వెర్రివాడి అవ్వాల్సిందే. ఎవరికైనా అర్థమైందని చెప్పింది? అందరు చెప్పండి, నువ్వు దేవుని దృష్టికి వెర్రివాణి అవ్వాలంటే లోకమంతా పెద్ద జ్ఞాని పానాల్సిందే. ఎంతమందికి లోకంలో మనం చేసే పనులు పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పనులు పిచ్చి పనులు అనిపిస్తున్నాయి అంటే మనం దేవుని దృష్టిలో జ్ఞానంలో అర్థం. వీఆర్ వైజ్లీ డూయింగ్. చూడన్నమాట, ఎవడైనా తన్ను తాను మోసపరచు, మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానని అనుకుంటే జ్ఞాని అయ్యేటట్లు వెర్రివాడు కావాలంట. వెర్రివాడు ఎవడు? మనం చేసే పనులు ఏది చూసినా ఇట్లా కాదురా చేసేది, ఏం చేస్తున్నావురా నువ్వు,
ఇట్టేనా బతికేది మనమెంత, మన బతికెంత? హలో, ఈ లోకంలో నువ్వు నిజంగా జ్ఞానంతో బతకాలంటే ఈ లోకానికి నువ్వు వెర్రివాడు అవ్వాల్సిందే. అంటే ఈ లోకం చూసి పిచ్చోడరా అనుకుంటాడంట, కానీ దేవుడు నిన్ను జ్ఞాని రాను. ఎందుకంటే వాక్యం ఏమి, నా ఐశ్వర్యము చొప్పున నేను నీకు ఇస్తానన్నాడు. అప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉండాలా? ఆయన స్థాయికి తగినట్లే ఆలోచించు, ఆయన వల్లే మాట్లాడు, ఆయనలాగే నీ ఆలోచనలు. నీకు ఆలోచించడానికి ఏం డబ్బులు ఖర్చు కావుగా? చెప్పండి గట్టిగా, ఆలోచించడానికి డబ్బులు ఖర్చు కావుగా? ఆలోచించు, గొప్పగా ఆలోచించు. నా దేవుడు నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. నేను అబ్రహాము సంతానము వలె జీవిస్తాను. నీ వాతావరణం చెడగొట్టద్దు, దాన్ని పొల్యూట్ చేయొద్దు. ఇతరుల మాటలు, నీ భయాలు, నీ సంగతులు చూసుకొని నా బతికింతే, ఇంకా నేను ఇంతే, నేను ఇలాగే ఉండిపోతానేమో, నేను ఇంకా పైకి రాను, నా జీవితం ఇంతే, నాకు ఉద్యోగం రాదు, ఇంకా నా భార్య నా దగ్గరికి రాదు, ఇంకా నన్ను ఎవరు ప్రేమించరు, నేను ఈ స్థాయి దాటలేను, అంతే, నాకు ఈ డొక్కుబండింగ్ ఇంతే, ఈ డొక్కుబండిలో తిరుగుతూ ఉంటాను ఇంకా నేను జీవితకాలం. ప్రభువా, దయగల తండ్రి, యేసునాథా, ఇంకో కొత్త బండి కొనుక్కుంటా తండ్రి, హల్లెలూయా హల్లెలూయా, కొనుక్కుంటా, అంతే అమ్మ. ఇంకా అది కొనుక్కొని ఆ డొక్కుబండి వేసుకొని జుమ్ము అని పోతా ఉంటాను. ఇంకా లాస్ట్గా అదే ఇంకా గొప్ప ఆలోచన, ఇంకా వాళ్ళకి అంతకంటే గొప్ప ఆలోచన ఉంది. కానీ ఇక్కడ చూస్తే వెనకల అబ్రహాం ఆశీర్వాదము, క్రీస్తు యేసు తన స్థాయికి చొప్పున ఇచ్చే ఐశ్వర్యము, అడిగి ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చే ఆ తండ్రి యొక్క ప్రేమ, అవన్నీ మూలన ఉంటాయి, మూలుగుతుంటాయి. కానీ ఎందుకు నీ మనసు ఇట్ లిమిట్స్ యూ. గుర్తుపెట్టుకోండి, ఈ లోకానికి ఏది అజ్ఞానము. వాక్యం చెప్తా ఏంట్రా అంటే ఏమంటాడు? చదువుకోపో. లోకానికి అది అజ్ఞానం, కానీ దేవునికి అది, దేవుని దృష్టిలో అది జ్ఞానం. అది ఎందుకంటే ఆయన వాక్కు లేకుండా ఏది కలగలేదు. ఆయన శూన్యములో సమస్తాన్ని సృష్టించిన వాడు. ఈ దేవుణ్ణి పట్టుకొని పాడైపోయినాడు ఎవడు ఉండడు. నెవర్, ఇంపాసిబుల్. గుర్తించాలా? నువ్వు ఈ లోకానికి జ్ఞానివయ్యి ఉండొచ్చేమో, నువ్వు లోకానికి వెర్రివాడవవుతేనే దేవుని దృష్టిలో జ్ఞానిగా కనబడతావు. గుర్తించాలా? అతని ఎచ్చలు కొట్టుకుంటే తిరుగు, జల్సాలు చేయి, ఉన్నాయన్ని ఖర్చు పెట్టు. నేను అంత చెప్తలేను. నేనేమంటానంటే, వాక్యం చెప్పిన విధంగా బతకడానికి, వాక్యం చెప్పిన దానికి మనసు మార్చుకోవడానికి ప్రయత్నించమంటున్నాను. హల్లెలూయా. మంచి అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేయాలా. ఎంతమందికి నా మాటలు? అందరు చెప్పండి. ఫస్ట్ ఇది రైట్ అట్మాస్ఫియర్ అనండి, గట్టిగా చెప్పాలా, రైట్ అట్మాస్ఫియర్. మన ఆలోచనలు ఎప్పుడు సరి అయిన వాతావరణంలో ఉండాలి. అంటే వాక్యం ఏం చెప్పింది, వాక్యం ఎలా చెప్తోంది, వాక్యం ఏం మాట్లాడుతోంది, నా అనుభవం కాదు, మనుషుల మాటలు కాదు, మనుషుల అనుభవాలు కాదు, ఏది కరెక్టు ఏది ఒప్పని మనకేమనిపిస్తుందో కాదు, వాక్యం ఏమంటోంది, వాక్యం ఏం చెప్తోంది, అదే సత్యము, అదే నిత్యము, అదే నిజము. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మీకు ఇంకో ఉదాహరణ చెప్తున్నాను, ఊరికి అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ వచ్చి. ఇప్పుడు ఒక దురాత్మ ఉందనుకోండి, దాన్ని చూడాలా, అనాలంతే, నామమ్మన రా బయటికి అనాలి, అయిపోయింది. నువ్వు మళ్ళీ దాన్ని కూర్చొని పోయిందా లేదా, సిమ్టమ్స్ ఉన్నాయి, ఇంకా అరుస్తుంది, ఇంకా ఊతుంది, లేదు షీస్ ఫ్రీ, తీసుకొని వెళ్ళిపోండి అనాలి. ఎందుకు తెలుసా? దాంతో అసలు ఎంటర్టైన్ కూడా చేయకూడదు, దానికి అంత అటెన్షన్ ఇవ్వకూడదు. ఎవరికైనా అర్థమవుతుందా? అందరు చెప్పండి. దెయ్యాలకు అటెన్షన్ ఇవ్వకూడదానండి. ఎందుకంటే డెవిల్స్ ఆల్వేస్ సీక్ అటెన్షన్. అంటే ఇప్పుడు చూడు, బయటికి రా అన్నామనుకో, అంటానే అని బయటకు వస్తుంది. బయటకు వచ్చినా మళ్ళీ ఇంటి పోయినాక మళ్ళీ వచ్చి ఉంటుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి తోలుకొని రావాలా, అంటాడు మళ్ళీ పాస్టర్, మళ్ళీ అంటానే అని మళ్ళీ పోతుంది, మళ్ళీ పోయినాక మళ్ళీ ఇంటి పోయినాక మళ్ళీ వస్తుంది. దానికి ఏం కావాలి తెలుసా? అటెన్షన్. దయ్యాలు ఏం కోరుతా తెలుసా? అటెన్షన్. నన్ను చూడు, నేనున్నా, ఇంకా ఉన్నా, ఇక్కడే ఉన్నా, ఇంకా ఉన్నా. నువ్వేమన్నా, ఏయ్ వన్స్ ఐ సెడ్ అవుట్, ఇట్స్ అవుట్. నువ్వు దానికి అటెన్షన్ వెళ్ళలేదా, అంతే, నోరు మూసుకుంటుంది, వెళ్ళిపోతుంది, అది ఉండదు. అందుకే నీ మనస్సు రెన్యూ అవ్వలేదా, నీ ఆలోచనలు మారలేదా, అపవాదికి స్పేస్ ఇచ్చావా? కొంతమంది చూడు, ఇంకా నాకులో ఉంది, ఇంకా నాకుంది, ఇంకా తగ్గలే, రే తగ్గంది కాదురా, అది దెయ్యానికి మనసు ఇచ్చినావు. ఒక్కసారి నేను, అందరు చెప్పండి, ఎవరికైనా నొప్పుందా? చేయెత్తి చూడాలి. ఇది నా దేహము, నా దేవుని ఆలయము. చెప్పాలి, చూసుకుని, నా దేహము, నా దేవుని ఆలయము, పరిశుద్ధాత్ముడు ఉండే చోటు. నా దేహంలో నొప్పి ఉండడానికి వీల్లేదు, నా దేహంలో అనారోగ్యం, ఇట్ ఈస్ ఇల్లీగల్, హీ పెయిడ్ ద ప్రైజ్. అందరు చెప్పండి. పాపము వలన వచ్చు జీతము రోగము,
పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే మరణం సావాలంటే ఊరికి సాగుతుందా? రోగం వస్తుంది, పేదోడికం వస్తుంది, తిండి లేక తిప్పలు లేక, 4 డ్రై ఫ్రూట్స్ కూడా తినలేక, 4 పండ్లు కొనుక్కోలేక వీకై ఏదో పాడు జబ్బు వచ్చి పోవాలా. హలో, మరణం అంటే ఏంటి? ముందు స్థాయిలు. మరణం అనేది లాస్ట్ దశ. ముందు దశలు ఏంటివి? రోగాలు, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఏంటో వచ్చి 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 లాస్ట్కు మరణం వస్తుంది. ఈ దేని వల్ల వచ్చిందంటే ఇది పాపము వలన. మన పాపాన్ని ఎవరు మోసుకొని పోయినారంట? యేసయ్య ఎవరి పాపములు మోసుకున్నాడు? మన మీద పాపం ఉందా? మన పాపములకు ప్రాయశ్చిత్తం అయిపోయిందా? ఇంకా పాపాలు మన మీద పనిచేస్తున్నాయా? పాపము లేదు కనుక మన మీద ధర్మశాస్త్రము లేదంటాడు కదా. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతమే కదా. అంటే పాపము లేనప్పుడు ఇక మరణమే లేదు కదా. మరణం లేదంటే రోగం లేనట్టే కదా. రోగం వస్తేనే ఏం చేసినాను అనుభవించుకుంటాడా? మా అమ్మ ఏం చేసినో, మా నాయన ఏం చేసినో, దేవా చేసుకున్నానికి చేసుకున్నంతనా కర్మ అనుభవించుకుంటాడా. ఇప్పుడు ఇది ఏమి లేక, ఆలోచనలు సరిగా లేక, మనసు వాక్యం అర్థం కాక, ఈ ఆలోచనలు మార్పునందు చేత, మనసు రూపాంతరం చెందన చేత, నీకు ఈ వాక్యం పెట్టి నీ మైండ్ను మార్చుకోనందు చేత ఎక్కడ ఇరుక్కుపోయావు? రోగంలో, ఆ నొప్పిలో. ఆ నొప్పి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సిగ్గులో నాకు చూసి నొప్పుతుంది, నొప్పులు మాత్రాన్ని ఏంటి, నేను చచ్చిపోయేటట్టున్నాను, పండుకుంటారో చెప్పు, కాపడం పెట్టండి. కమాన్, గెట్ అప్. యు ఆర్ హీల్డ్ బై జీసస్. యేసయ్య పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందావు. డోంట్ యాక్సెప్ట్ దట్ పెయిన్. నీ ఆలోచనలలో నువ్వు వానికి స్థానం ఇస్తానే ఉండవా లేదా? అందరు చెప్పండి. ఆలోచనల జీవితము. ఆలోచనలలో అపవాదికి అవకాశమే ఇవ్వకూడదు. అపవాది మన ఆలోచనలలోనే వచ్చి యుద్ధం చేస్తాడు, మనతో పోరాడతాడు, మనము ఓడిపోయామని ఒప్పిస్తాడు. గెలుపు 1/2 మీటర్లో ఉన్న 1/2 మీటర్ ముందే నువ్వు ఓడిపోయావని ఆలోచనలు ఇచ్చి ఇక్కడే ఆపేద్దాడు నీ యుద్ధాన్ని. అర్థం కాలేదా మీకు నేను చెప్పింది? 1/2 మీటర్లో ఉంటుంది యుద్ధం, గెలిచేస్తావు. ఇశ్రాయేలీలు కనానుకు అతి సమీపంలో ఉన్నాడు. లాస్ట్ వాడు ఓగు కానీ జయించాల. చూస్తారు, చూసి ఏమంటారు? మన వల్ల కాదు, అనాకి వంశస్థులు ఉన్నారు ఇక్కడ, నెఫీలీయులు ఉన్నారు, మేము మిడతల వలె ఉన్నాము, మేము పోలేము, మాతో కాదండ్రి. ఆయన కోపం వచ్చా, ఒక్కడు పోడు పొండరా అన్నాడు. ఎంత దూరంలో? 1/2 మీటర్. అందరు చెప్పండి. నోటికాడికి వచ్చిన కూడు తన్నేది ఏదని తెలిసి ఈ మనసులో అపవాది చేసే యుద్ధమే. ఇక్కడే ఉంటుంది భోజనం, దాంట్లో ఏదో కలిపినాడు రా అంటాడు, అంతే, ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతావు. తీరా గమ్యానికి చేరతావు. ఒక 1/2 మీటర్లో నువ్వు గమ్యానికి నీ యొక్క గమ్యానికి చేరతావు. నీ వల్ల కాదు, ఇప్పటికీ అలసిపోయావు, అయిపోయింది, నీ దేవుడు వదిలేశాడేమో, అందుకే చూడు కీడు జరిగింది, ఇదంతా ఇలా జరిగింది అని ఒక ఆలోచన ఇస్తాడు, అంతే వెనక్కి వచ్చేస్తావు. ఎవరికైనా నా మాటలు అర్థం అవుతున్నాయా? అందుకే నేను మొన్న చెప్పాను, కెన్నీ థాగిన్ గారు ఏమంటారంటే, నా ఆలోచనలతో నేను పెట్టుకుంటే, నా ఆలోచనల గురించి నేను పట్టించుకుంటే దానికి ఏమి ఇష్టం వచ్చినట్టు చెప్తుంది అది. ఒక ఆయన వచ్చి అడిగాడంట, స్వస్థత పొందావా హేగిన అని అడిగాడంట, ఐశ్వర్యం పొందావా హేగిన అని అడిగాడంట, వాక్యం నీలో నెరవేరిందా హేగిన అన్నాడంట. అవన్నీ పక్కన పెట్టరా, నాతో పెట్టుకున్నావంటే, ఈ ఆలోచనలతో పెట్టుకుంటే అవి చెప్పినట్టల్లా నేనంటే అసలు రక్షించబడినానా లేదా అనే డౌట్ కూడా వస్తుంది నాకు అన్నాడంట. ఎంతమందికి నా మాటలు అర్థమైంది? అందుకే దాన్ని పట్టించుకోకూడదు. ఇది చెప్తానే ఉంటుంది. అందరు చెప్పండి. మనసు చెప్పిన మాటలు వినక వాక్యాన్ని బట్టి మనసును మార్చాలా, ఆలోచనలను మార్చాలా? అది చెప్తూ ఒక ఉదాహరణ చెప్పాను. పాత అచ్చు, ఇప్పుడు ఒక టెడ్డీ బేర్ అచ్చు ఉందనుకోండి, ఇప్పుడు ఇసుకేస్తే ఏ అచ్చు వస్తుంది? టెడ్డీ బేర్ అచ్చే వస్తుంది. మట్టేసి బుడదేసి తీస్తే ఏమచ్చు వస్తుంది? టెడ్డీ బేర్ అచ్చే వస్తుంది. పాత అచ్చు నువ్వు దాంట్లోకి ప్లాస్టిక్ ఎత్తి వచ్చినా, మట్టి ఎత్తి వేసి ఒత్తినా, ఏం వేసినా అదే అచ్చు పడుతుంది కదా. ఆయన అంటున్నాడు, రే పాత అచ్చు తీసేయరా, నేను మొత్తం చట్టాలు మార్చేశాను, నేను నిన్ను ధర్మశాస్త్రము కింద తప్పించాను, పాపము నుండి విడిపించాను, ధర్మశాస్త్రం నుండి విడిపించాను, రోగ బలము నుండి విడిపించాను, మరణ బలము నుండి విడిపించాను,
పేదరికం నీ మీద పనిచేయలేదు. నువ్వు అబ్రహాము సంతానమైనావు, ఇప్పుడు నువ్వు నా శరీరమైనావు, నువ్వు మళ్ళా పాతచ్చులోనే వేసి నా బతికింతేనని చూసుకుంటావు. రే కొత్తచ్చు ఒకసారి వేసి చూడరా అంటాడు ఆయన. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరు చెప్పండి, పాత ఆలోచనలు చేయకూడదు, పాత మాటలు మాట్లాడకూడదు. మన ఆలోచనలే మనము గెలవాలా ఓడిపోవాలా అని నిర్ణయిస్తాయి. మన ఆలోచనల మాట వింటే విజయానికి అతి దగ్గరగా ఉన్నా అది చేసే మోసానికి వెనక్కి తిరిగి వస్తాము. అందుకే డోంట్ లిసన్ యువర్ మైండ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్, రెన్యూ యువర్ మైండ్ బై అబ్జర్వింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ ఇట్ ఈస్ సేయింగ్. వాక్యం ఏం చెప్తుందో దాన్ని పెట్టుకొని మనస్సును మార్చుకోవాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఫస్ట్ది రైట్ అట్మాస్ఫియర్, రెండవది రైట్ రెస్పాన్స్. వాక్యానికి సరిగ్గా స్పందించాలా, రైట్ రెస్పాన్స్ ఇవ్వాలి. చూద్దాం, జాన్ చాప్టర్ 2:1 ఆలకించండి. రైట్ రెస్పాన్స్ అనండి అంటే సరిగా స్పందించడం అన్నమాట. వాక్యానికి సరిగా స్పందిస్తే మన ఆలోచనలలో మార్పులు వస్తాయి. చూడండి, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. అందరండి, గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము. ఏమైంది ఆ వివాహం? చూడండి, 2, యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. అందరు చెప్పండి, వివాహం అనండి. ఒక పెళ్లికి యేసయ్య తల్లిని పిలిచారంట, యేసయ్య తన శిష్యులు అందరినీ పిలిచినారు, పోయినారు, పెళ్లికి పోయినారు. ఏమైంది అక్కడ చూద్దాం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, తీరా పెళ్లిలో ద్రాక్షారసం విందులో పోస్తా ఉంటే ఆ ద్రాక్షారసం అయిపోయిందంట. పాపం జనాలు ఎక్కువ వచ్చేసినారు, భోజనాలు అయిపోయినట్లు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఆ విందుకి హైలైట్ డిష్ ఏదన్నా ఉందంటే అది ద్రాక్షారసమే, అదే మెయిన్ అనమాట. పెళ్లిలో ఆ కాలంలో ద్రాక్షారసం లేకుండా పెళ్లి నడవదన్నమాట, అది ఉంటేనే పెళ్ళి ఉన్నట్ల. సడన్గా ద్రాక్షారసం అయిపోయింది. చూడండి, యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదన్నాను. అమ్మ వచ్చింది యేసయ్య దగ్గరకు వచ్చి, నాయన ఇట్లా ద్రాక్షారసం అయిపోయిందంట అంటుంది. అంటే ఈయనే ఉన్నాడు, అమ్మా నాతో నీకేం పని తల్లే, నా టైం ఇంకా రాలేదు, నువ్వెందుకు నాకు చెప్తావు, అయిపోతే నేనేం చేయమంటావు అంటున్నాడు. 5వ వర్షం, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనను. వినండి, రైట్ రెస్పాన్స్ అనండి. ఏమని చెప్తుందంటే తల్లి, ఇదిగో శిష్యులు ఇలా ఉన్నారు, యేసయ్య ఇక్కడ ఉన్నాడు, తల్లి వచ్చింది, నాయన ద్రాక్షారసం అయిపోయిందని నాతో చెప్పింది. నేనన్నాను, నేనేం చేయాలమ్మా, ద్రాక్షారసం అయిపోతే నా టైం ఇంకా రాలేదు, నాకెందుకు చెప్తున్నావు అన్న. పక్కనే శిష్యులు ఉన్నారు, చూసి ఏమనుందంట, ఆయన చెప్పింది చేయండి అన్న. ఆమె పోతూ పోతూ ఆయన చెప్పింది చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. మనోళ్ళు ఏం చెప్తున్నారు, నిలబడుకోవాలన్నారు, ఏం చెప్తాడా? అందరు చెప్పండి, రైట్ రెస్పాన్స్ అనండి. ఆమెకు తెలుసు, ఒక ప్రవచన వాక్కు చెప్తాడు పరిస్థితి మారిపోతుందని, ఒక వాక్కు వస్తుంది ఆయన నోటకుండా ఆ పరిస్థితి మారుస్తాడని. ఎందుకంటే ఆమెకు చాలా అనుభవం, కుమారుడు కదా, ఎన్నో చూసింది ఆమె. ఒక్క వాక్కు, రే ఆయన చెప్పిందే చేయండి రా, వేరే చేయద్దండి. బాబా 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 అందరు చెప్పండి, చెప్పింది చేయండి అనండి. వాక్యం ఏముంది, నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడతాయి, వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థపడతారు. ఎంతమంది చేతులు ఎత్తారు? మరేం చేస్తున్నారు వేయకుండా? నువ్వు నమ్మావా లేదా? రైట్ రెస్పాన్స్. మనసు ఆలోచన, మనకే స్వస్థతలు తీరాపా, ఆడైతే మనతో స్వస్థతలు ఆడైతే. మీలాగా అనుకుని ఉంటే నేను ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చిండేవన్నే కాదు. అలా చేతులు వేయడానికి భయపడి ఉంటే, యాదేమో పట్టుకుంటుందేమో అని భయపడి ఉంటే నేను ఇప్పటిదాకా, నాకు తెలిసి నా చేతులు అయితే కొన్ని వేల మంది మీద వేసి ఉంటాయి. దానివల్ల మేలే జరిగింది, కానీ నాకు ఎప్పుడు కీడు ఒక్కసారి కూడా మర్చిపోయి కూడా కలలో కూడా జరగలేదు నాకు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? రైట్ రెస్పాన్స్. ఆమె చెప్తుంది, ఒక ప్రొఫెటిక్ వర్డ్, ఒక ప్రవచన వాక్కు చెప్తాడు మీకు ఏం చేయాలో, అది మాత్రమే చేయండి, అది చేయండి అని చెప్పి వాళ్ళు ఇలా నిల్చొని ఉన్నారు. ఏం చెప్తాడా అని నిల్చొని ఉన్నారు. ఏమైందో చూడండి,
6వ వచనం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడాను. అందరు చెప్పండి, 6 రాతి బాణలు ఉంచబడానండి. ఎందుకు ఉంచారంట? చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఉంచారంట. ఎక్కడ ఉంచుతారు అవి చేతులు కాళ్ళు కడుక్కునే బాణలమ్మ? బయట ఎక్కడ పెడతారు? అయితే గుమ్మం కొంచెం అటువైపో, లేకపోతే పెరట్లోనో అట్లా పెడతాం. అవునా? అట్లా కాంపౌండ్లోనో లేకపోతే అట్లా ఇంటి బయటనో అట్లా పెడతాం. కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారండి. ఈ బాణలు ఎలాంటివి అంట? ఈ జగ్గులు, ఇంగ్లీష్లో జగ్స్ అని రాసింది, జగ్గులు అని రాసింది. 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. రాతి బాణలు బయట కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, కడుక్కొని లోపలికి రావడానికని బయట ఉంచిన రాతి బాణలు ఆయన కనపడ్డాయంట. చూద్దాం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అందరు చెప్పండి, బయట ఉన్నాయి. ఎందుకు పనికి రాకుండా? అవి కడుక్కోవడానికి, మురికి శుద్ధి చేయడానికి, ఏదో కడుక్కోవడానికి, అది ఏం పనికి రానట్లుగా బయట ఉండే వస్తువు అది. కానీ ఆయన కళ్ళు దాని మీద పడ్డాయి. మనం అనుకుంటాం అప్పుడప్పుడు ఇట్ ఈస్ వర్త్లెస్, వేస్ట్లెస్ అని. ఇది వేస్ట్, ఇది వర్స్ట్, ఇది పనికిరాదు, ఇది చీపు, ఇది చిల్లర. మనుషులు కూడా అలాగే అనుకుంటాం. వీడు వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ ఫెలో అని మనం అనేస్తాం. కానీ నీ ఆలోచనలు అలా ఉంటాయి. కానీ దేవుడి చూపు దాని మీద పడితే దాన్ని ఎలాగైనా మార్చగలడు ఆయన. ఎంతమందికి నా మాట్లాడుతూ 6 రాతి బాణలు బయట కనపడ్డాయంట ఆయనకి. ఏమన్నాడు తెలుసా? దాన్ని అంచుల మట్టుకు నింపమన్నాడు. అందరు చెప్పండి, అంచుల మట్టుకు నింపమన్నాడు అని. వీళ్ళు ఏమనాలి ఇప్పుడు? వాళ్ళ మైండ్లో సరిగా లేకుంటే దార్చారసం అయిపోయిందంటే నీళ్లు నింపమంటాడు. ఏం మంచి అంటారా లేదా మీరు? నీళ్లను బాణలో అంచుల మట్టుకు నింపని రా అన్నారు. మైండ్లో ఒక్క ఆలోచన చేయట్లే ఇల్లు. అందరు చెప్పండి, వాక్యం ఏం చెప్పిందో అది తప్ప వేరే ఏ అడ్డ క్వశ్చన్ ఆలోచించకూడదు. ఏ అడ్డ ఆలోచన చేయకూడదు. నీళ్లు నింపమంటాడు. ద్రాక్షారసం అయిపోయిందంటే ఆయమ్మ చెప్పింది చేయమంటాను. ఆయమ్మైతే ఇప్ప చూస్తే నీళ్లు నింపమంటాడు. ఇప్ప నీళ్లు నింపితే ఏమొస్తుంది యేసు ప్రభువా అని అడిగండి. మనమైతే అడుగుతాం. ఇప్పుడు నేను ఇలా చూసి దురాత్మ పట్టిన ఒక ఆమెను చూసి అవుట్ వేస్తున్నాము, ఆయమ్మంగా అని ఊగుతుంది. ఏమంటాడు వాళ్ళ నాన్నో అన్నో తమ్ముడో పక్కనుంటే ఏమంటాడు? ఇంకా ఊగుతుంది కదా, ఇంటికి పంపంటావు. అప్పుడే అవుట్ అని ఏమంటా? పోయింది పోండి అంటావు. ఏ పాకనే పోయింది అంటాడు. చెప్పాం పాదరే, ఇంకా పోలే, ఇంకా రా వెళ్ళకూడదురా, రా వెళ్ళకూడదురా, పోయింది పండి పాంటే వెళ్ళకూడదు, నువ్వు మళ్ళా రా అంటారా చెప్పండి అమ్మా. ఈడేమంటున్నాడు చూడు, రాతి పానులు అవి బయట ఉండేటి అయ్యే కడుక్కునేది దాని నింపమంటాడు. గలీజ్ పానులన్నీ అవి బాగలేవే, కాలు చేతులు అడుక్కునే చోట్ల అవి ఏమో రాతి పానులు ఎప్పుడు పోయి దాంట్లో ఊరికి మేము కాలు చేతులు అడుక్కోవడానికి నీళ్లు పోసి పెట్టుంటాం. బయట చిన్న తొట్లవి, పెద్ద తొట్లవి, దాంతో ఏంది నీళ్ళు నింపమంటాడు. ఇప్పుడు అయిపోయిందా అంటే 8. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఎగ్జాక్ట్లీ దే డిడ్ వాట్ హీ సెడ్. ఆయన ఏం చెప్పాడో అది మాత్రమే చేస్తారు. అందరూ చెప్పండి, ఆయన ఏం చెప్పాడో అది మాత్రమే చేశారనండి. గుర్తుపెట్టుకోవాలి, వాక్యం నీలో నెరవేరడానికి ముందు నీ ఆలోచనలకు సరి అయిన వాతావరణం ఉండాలా. రెండవది సరిగా లోబడాలా, రైట్ రెస్పాన్స్ ఇవ్వాలా, సరిగా స్పందించాలా. ఆయన చెప్పాడు, నేను పొందిన గాయముల చేత నీవు స్వస్థత. ఎట్లా పొందినా? ఏ మాత్ర వేసుకుంటే తగ్గుతుంది? ఎప్పుడు పొందినాను? ఇంకా నస్తాంది, తగ్గినానా లేదా? మరి తగ్గిందంటే మరి ఇంకా ఎందుకుంది? ఇట్లాంటి వాళ్ళకి తగ్గుతుందా? అందరు చెప్పండి పక్క వాళ్ళతో, నీ ఆలోచనలే నీ స్వస్థత కడ్డు అనండి. గట్టిగా చెప్పండి, నీ ఆలోచనలే, నీ ఆలోచన విధానమే నీ స్వస్థతకు, నీ ఐశ్వర్యానికి, నీ అభివృద్ధికి అడ్డు. ఆయన ఉన్నాడు, నా ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో తన ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు. మనమేమనుకుంటాం? అన్నీ ఒకసారి చెప్పాను యేసన్న గారిని. ఆయన అడిగాడు, ఒక డొక్కు కారి నాయన అని అడిగాడంట. అంటే శవాలు మోసే కారు వచ్చిందంట. ఏమయ్యా ఇది ఇచ్చినావు అంటే, నువ్వేడి ఇది కదరా, డొక్కు కారి నేను పెయింట్ కొట్టుకుంటానంటే కదా, ఎట్లాడిదైనా పర్వాలేదు నాకంటివి కదా, డొక్కు కారు ఇచ్చినా మళ్ళీ ఎడతావేంటి అంటే, ఆయన కొరకు సిద్ధపరచబడిన వేవేల లక్షల కోట్లు, వేల కోట్లు కూడా లక్షల కోట్లు దేవుడు దాచిపెట్టిన వందలాది గొప్ప వాహనాలు ఆయన కొరకు సిద్ధపరచబడి ఉన్న
తన ఆలోచనలు తనని హద్దు చేసినందున శవాలు మోసే కారే వచ్చాను. ఓ అమ్మ, నా ఆలోచనలు ఇంత పని చేసినాయా అని ఇప్పుడు మాట మార్చి, లేదు లేదు లేదు, నాకు కొత్త కారు కావాలా, అది కూడా ఆశ్చర్యపడేలాంటి మంచి కారు కావాలని సార్ అడిగాడంట. ఏమొచ్చిందంట, మొత్తం ఆ కారు చూడ్డానికే ఆ మీటింగ్కి అనేకులు వచ్చేవాళ్ళంట. అంత గొప్పగా అప్పుడు స్టేట్లో మొత్తం, ఏపీ మొత్తంలో, అంటే పాత తెలంగాణ ఇది కలిపి ఆయన దగ్గర తప్ప అలాంటి కారు ఎవరి దగ్గర లేదంట. అందరు చెప్పండి, అన్నీ ఉన్నా అల్లుల నోట్లో శని అన్నట్లు అన్నీ ఉన్న ఈ బుర్ర వాక్యానికి తగినట్లు పెట్టుకోకపోవడం చేత మొత్తం ఎత్తిపోతాయి. అందుకే ఎవడి మాట వినొద్దు, వాక్య మాట తప్ప. ఎవరి అనుభవంతో నీకు పని లేదు, వాక్య మాట. 1000 సార్లు పడ్డా వాక్యమే సత్యము, వాక్యమే నిత్యము. నీవు పడ్డదే అబద్ధం తప్ప వాక్యం అబద్ధం కాదు. ఈ వ్యాపారం పెట్టావు, 1000 సార్లు ఓడిపోయావు, 10 కోట్ల అప్పయింది, 11వ పెట్టి చెప్తా, 1001 పెట్టి చెప్తా. వాక్యం చెప్పింటే నీతో, దేవుని వాక్కు వచ్చింటే నీకు 1000 సార్లు ఓడిపోయినా 1001 ప్రయోగించవచ్చు. అది తప్పక 1000 సార్లను మరిపిస్తుంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? యూ మే ఫెయిల్ మెనీ టైమ్స్, బట్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ నెవర్ ఫెయిల్. వాక్యం వింటే ఒక్కసారి కూడా ఓడిపోవు. అందరూ చెప్పండి, మన జీవితంలో ఓటమి కానీ, కిందికి పోవడం కానీ, జారిపోవడం కానీ మన చరిత్రలో ఉండదనండి. మన జీవితం ఎప్పుడు ముందుకు పైకి మాత్రమే వెళుతుంది. దట్స్ ఇట్. ఈ బండి రివర్స్ బండి లేదు, కిందకి పోయేది లేదు. ఈ బండికి అయితే పైకి పోతుంది, లేదంటే ముందుకు పోతుంది. వీఆర్ డిజైన్ లైక్ దాట్. ఎంతమందికి నా మాట్లాడుతుంది? అందరు చెప్పండి, ఆయన మాట చెప్పింది చెప్పినట్లు చేయనండి. ఏమైందో చూద్దాం. విందు ప్రధానితకు తీసుకుపోక వారు తీసుకొని పోయి, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులే తెలిసినదని కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. విందు ప్రధానికి తెలుదంటే ఎక్కడి నుంచి వచ్చినది, ఈ ద్రాక్షారసం ఎట్లా తయారైనది తెలియదు. నీళ్లు పోసిన వాళ్ళకి తెలుసు. పొయ్యి అయితే ముంచి ఇమ్మన్నాడు, ఇచ్చినారు. ఏమంటున్నాడంట, ద్రాక్షారసం ఆ నీళ్ళ రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ఆ విందులో పెద్ద ఆయన ఉంటే పెళ్లి కొడుకుని పిలిచినాడంట. విందు గెస్ట్ వచ్చిన ఆయన పిలిచినాడంట పెళ్లి కొడుకును, రాపా. ఏమంటున్నాడు చూడండి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. భుజం మీద చేసే శబాసప, అంతా మత్తు లేకపోయినాక లాస్ట్ అంతా జబ్బురసం పోస్తారు. కానీ నువ్వేంది నాయనా, పెళ్ళి అయిపోతుంది, లాస్ట్కి వచ్చినా కూడా మళ్ళాంగా ఫ్రెష్ రసమే పోస్తూ ఉండవు ద్రాక్షారసము. భలే చేసినావు పెళ్ళి అంటాడంట. 11 గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అందరు చెప్పండి, ఆయన చేసిన అద్భుతాలలో మొదటిదనండి. మీకు ఆశ్చర్యమైన మాట చెప్పాలంటే, అద్భుతాలు చేసిన దాంట్లో మొదటిది ఆయన చివరి అద్భుతం ఏమిటి అనేది బైబిల్లో ఎక్కడా లేదు. ఎందుకంటే ఆయన అద్భుతాలకు అంతే లేదు. క్లాప్ టు ద హోలీ స్పిరిట్. దిస్ ఈజ్ ఫస్ట్ మిరకల్ ఆఫ్ జీసస్, బట్ దెర్ ఇస్ నో ఎండ్ టు హిస్ మిరకల్స్. ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ ఎ మిరకల్. యువర్ లైఫ్ ఇస్ ఎ మిరకల్. యువర్ లైఫ్ ఇస్ ఎ వండర్. నీ జీవితమే ఒక అద్భుతం. నీ జీవితం ఒక అద్భుతం. నీ జీవితమే ఒక ఆశ్చర్యం. నీ బ్రతుకే ఒక నిరంతర అద్భుత ప్రక్రియ. ఎందుకంటే ఆయన మాట వినేవాని జీవితమెల్లా అద్భుతాలతో నింపబడి ఉంటుంది. యూ విల్ సీ, యూ విల్ రిసీవ్ ఎక్సైట్మెంట్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ హార్. యూ ఫిల్ విత్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఆయన నీ జీవితాన్ని ఒక్కసారి కూడా నిరాశపరచడు, నిరుత్సాహపరచడు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, నీ భవిష్యత్తు నీ మనస్సు మార్చుకొని వాక్యానికి అనుగుణముగా ఉంచుకొనుట చేతనే, ఆలోచనలను మార్చుకొనుట చేతనే, వాక్యము చెప్పినదే ఆలోచించుట చేతనే ఇలాంటి అద్భుతాలు, అంటే నీళ్ళైన ద్రాక్షారసంగా మారిపోతాయి. మీకు ఇంకో మాట చెప్పాలా, ఎరికో గోడలు కూలడానికి మనం అనుకుంటాం ఎరికో గోడలు అంటే సన్న గోడ, పిట్టగోడని, కాంపౌండ్ వాళ్ళ ఏమన్నా పిట్టగోడనా? కాదు కాదు, అది ఎంత పెద్ద గోడ అంటే దాని మీద రథాలు పోతాయంట. రథాలు, గుర్రపు రథాలు. అంటే ఎంత పెద్ద రథం, కనీసం 2 గుర్రాల రథం పోయిందన్నా ఉండాలిగా రథం పోవాలంటే. ఇంతలా గోడ అంట, ఈ స్టేజ్ అంత గోడ, దీని మీద రథం పోయేది. ఆమె పేరు ఏదో ఉంది,
ఆమె పేరేంటంటే రేహాబ్. ఆమె ఇల్లు కూడా ఆ గోడ మీద కట్టబడి ఉందండి. రేహాబ్ ఇల్లు ఆ గోడ మీదే కట్టబడి ఉంది. అంటే ఒక ఇల్లు కట్టే అంత గోడది. అంటే దీనికంటే పెద్దదేమో, ఒక రథం పోయేంత గోడ. ఏం చేస్తే కూలిందంట? ఏమన్నాడు ఆయన? లేని చెప్తా, 3 రోజులు 7 రోజులు తిరగండి, 1వ రోజు 2వ రోజు తిరుగుతానండి, ఊరికి చెప్తా, తిరుగుతానండి. ఇప్పుడు కేకలేండి రా, స్తుతించండి, హల్లెలూయా అనండి, సపట్లు కొట్టండి, డాన్స్ చేయండి అన్న. పట్ట 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 గోడ కూలిపోతా ఉందండి. ఒక ఆమె నాకు, అయ్యా భర్త లేడు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు పనికి, ఇంక నా పరిస్థితి ఏం లేదు. ఏముందమ్మా నీ దగ్గర? నా దగ్గర ఇంత నూనె తప్ప ఏం లేదా, తెచ్చుకో, వాళ్ళ ఇంటికి ఇంటికి పో చెప్తా, అరువు తెచ్చుకో, అన్ని పాత్రలు తెచ్చి ఇంట్లో పెట్టుకో. ఇంట్లో స్థలం పెద్దగా లేదే, పెద్ద పెద్దది తెచ్చి పెట్టుకో, పెద్ద పెద్ద తెచ్చి ఉన్న నూనె ఎంత బుడ్డిలో నూనె పోయి పోస్తుంటే పాత్రలన్నీ ఉడుతాడు. పిల్లలు పోవడము, అక్క ఇంకో గిన్నె అక్క అనేది తెచ్చుకునేది, ఇంకో గిన్నె అక్క అక్క అక్క, చుట్టుపక్కల గిన్నెలు అడుగుతుంటే తిరుగుతానంటే ఏళ్ళరా ఇన్ని గిన్నెలని నింపి 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 నిండిపోయి ఇప్పుడు చెప్పాడంట, ఈ నూనె నమ్ముకో, నీవు నీ ఇంటి వారు ఎప్పుడు ఆర్థిక సమస్యలు లేకుండా ఉండమన్నాడండి. హల్లెలూయా, వన్ మిరకల్. ఇప్పుడు నూనె గిన్నెలు తెచ్చుకోమంటాడు. ఇంత పెద్ద గోడయ్యా అడ్డం ఉంది, మాకు శత్రువులు కట్టినారు నేను అంటే, ఇట్లా ఎక్కిపోలేకుండా దేవా మేము ఎట్లా పోవాలంటే, తిరగమంటాడు, శుద్ధి చెప్పమంటాడు, పాట పాడమంటాడు. ఇది దాక్షారసం అయిపోయింది నాయన అంటే, క్రెడిట్ కార్డు ఇచ్చి పలానా చాట తెచ్చుకోపోరా, నా పేరు చెప్పుపోనని చెప్పాలి. లేకుంటే ఏమైనా బాగా తయారు చేసేవాళ్ళు, పలానా చాట ఇది లేదు పనైనా, ఇది లేకుంటే పో, మనం చెప్పుకుందాం పో, ఇది లేదు అది అని చెప్పుకుందాం పో, ఏది లేదు ఆరెంజ్ జ్యూస్ వస్తాం పోరా, తలా ఒకటి పలిపి ఆరెంజ్ తెచ్చిపో, నన్నారు బట్టలన్నా కొనుక్కడపనైనా, ఎట్లా ఇది పోయి లేకుండా ద్రాక్షారసం అని చెప్తాడని ఎవడన్నా అనుకుంటే అది ఆడన్న పద్ధతి, ఏదన్నా లెక్కాచారం అంటే. ఆడ పాతయి పాచిపెట్టిన బాణాలు చూపిస్తాడు, నీళ్లు నింపమంటాడు, అంచుల మట్టుకు నింపాలట, మళ్ళా షిఫ్ట్ చేయి, అంచుల మట్టుకు చెప్పినా నగినా తగినట్లు ఉండాలి కదరా. దేవుడు ఆశీర్వదిస్తాడని ఇడిచిపెట్టి దేవుడా దేవుడా అని తిరిగితే, గాల్లో దీపం పెడితే దేవుడా దేవుడా అంటే దేవుడు వెలిగిస్తాడా? ఇప్పుడు డబ్బులు అవసరమైతే మీరు వాళ్ళు తెచ్చి పెడతాడా? దేవుడు అనే దానికి కూడా లిమిట్ ఉంటుంది నాయన. దేవుడా 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 అంటే దేవుడు ఏం చేస్తాడు? నీవు దేవుని వాక్యం నీలో నెరవేరడానికి నువ్వు ఈ లోక దృష్టిలో వెర్రివాడిగా అవ్వక తప్పదు. ఈ లోకానికి వెర్రివాడి అయితేనే ఈ వాక్యం నీలో నెరవేరుతుంది. ఈ లోకం నువ్వు ఉత్త గుడ్డోడు అనుకుంటేనే ఈ వాక్యం నీలో నెరవేరుతుంది. లోకానికి తెలివిగా ఉండి వాక్యానికి తెలివిగా ఉండాలంటే ఈ వాక్యం నీలో నెరవేరేది అబద్ధమే, అది నెరవేరదు, ఎప్పటికీ నెరవేరదు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. రిఫ్యూజ్ టు స్ట్రగుల్, కమ్ టు ద స్టేట్ ఆఫ్ రెస్ట్. అందుకే ఎప్పుడు పోరాడడాన్ని మానేయండి, ఎప్పుడు స్ట్రగుల్ చేయడాన్ని మానేయండి. పోరాడి పోరాడి ఆలోచనలలో నేను గెలుస్తానా ఓడిపోతానా, గెలుస్తానా ఓడిపోతానా, నాకు అనుకున్నవి జరుగుతాయా జరగవా, నేను గెలుస్తానా ఓడిపోతానా, గెలుస్తానా ఓడిపోతానా, నాకు మంచి జరుగుతుందా జరగదా, మేలు జరుగుతాయా జరగవా, నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, నేను ముందుకు పోతానా వెనక్కి వస్తానా, నేను ఏమైపోతా ఏమైతా 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 ఏమైతా. అందరు చెప్పండి, నువ్వేమవుతావో నీకు తెలియదా అనండి. అందరు చెప్పండి, నిన్ను ముట్టువాడు ఆయన కనుపాపను ముట్టినవాడు, నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు ఒక మార్గమున అపవాది వస్తే 7 మార్గముల పారిపోతాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి, యెహోవాను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండదు. అబ్రహామా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేస్తాను. విశ్వాస సంబంధులందరూ అబ్రహాము సంతానమే. నేను నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను, నిశ్చయముగా నువ్వు దీవించబడతావు. నిన్ను దీవించువాని దీపిస్తాను, శపించువాని శపిస్తాను. ఒకవేళ నేను నా మాట తప్పిన 2 కళేబరముల వలె అయిన వాని లెక్క. నన్ను గుర్తించో, నా మాటలు గుర్తుపెట్టుకో. ఇదిగో నా మాటలలో సున్నైనా పొళ్ళైనా తప్పిపోదు. ఎంతమందికి నా మాట్లాడతాం? జస్ట్ టేక్ దిస్ మైండ్. ఈ ఆలోచనలు తీసుకోవాలా, ఈ ఆలోచనలు పెట్టుకోవాలా. ఈ పాత ఎన్ని తీసేయాలా, పాత అచ్చు తీసి ఈ ఆలోచనలు పెట్టుకోవాలా. అయ్యా ఏమంటావు? అబ్రహాం సంతానమా? అవును, నేను అబ్రహాం సంతానము. అవును 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 అవును, ద రైట్ రెస్పాన్స్. నేను అబ్రహాం సంతానం, నేను అబ్రహాం సంతానం. నేను అప్పిచ్చువానిగా ఉంటాను, అప్పు చేయను. నేను తలగా ఉంటాను, తొక్కగా ఉంటాను. నా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరము తీర్చను. అద్భుతములో
నాకు దినచర్యల్లా మారిపోతాయి. మిరకల్స్ ఆర్ డైలీ యాక్టివిటీస్ ఫర్ మీ. నువ్వు ఇలా ఆలోచించుకోవాలి, ఇలా మాట్లాడుకోవాలి, ఇలాగనే ఆలోచించాలి, ఇలాగనే తలపోసుకోవాలి. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయమ్మా? వాక్యం ఏమంటుంది? నేను దరిద్రుడనై నిన్ను ధనవంతునిగా చేశాను. నువ్వు ఇంట్లో కూర్చొని ఆ తలుపేసి నేను ఐశ్వర్యవంతుడను. నీ ఆలోచన మనిషి, నా కొరకై ద్వారములు తెరవబడతాయి, నన్ను వెతుక్కుంటూ అనేకులు వస్తారు. వాక్యం అదే చెప్పింది. ఏమంటాడు? నీవు అనిచి కుదిలించి దిగజారునట్లు మనుషులు నీ ఒళ్ళో కొలుస్తారని రాయబడింది. పీపుల్ విల్ సీక్ మీ టు గివ్ మీ, టు బ్లెస్ మీ. ఐఎమ్ ఎ చీర్ఫుల్ గివర్, ఐ విల్ నెవర్ సీ ల్యాక్. నేను ఇచ్చేవాడిగా ఉంటాను, నేను తీసుకునేవాడిగా ఉంటాను. నా కొరకు జ్ఞానం ఉంటుంది, నా ముందు నడుస్తుంది. నేనేం చేయాలో, నేను ఎలా పోవాలో, ఏది నడుచుకోవాలో ఆ జ్ఞానం నాకు బోధిస్తుంది. ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్ విల్ లీడ్ మీ, విల్ గైడ్ మీ, విల్ ప్రొటెక్ట్ మీ, విల్ టీచ్ మీ ద వే ఐ షుడ్ గో. I will not fail. If I move the right, if I move the left, the favor will follow me. Favor is on my side. Favor is on my head. I am the seed of Abraham. The blessing of the Lord is in me. I will become great. Until I will become wax great, He will prosper me. He will bless me. He will cause me to prosper in every way. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? ఇలాగదా నీ మనసు మార్చుకోవాల్సింది, ఇలాగదా నువ్వు పెట్టుకోవాల్సింది. అట్లీస్ట్ నువ్వు నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా, ఐఎమ్ రిచ్ ఇన్ జీసస్ నేమ్. ఐ విల్ నెవర్ సీ lack in my life in Jesus name. I resist lack in Jesus name. The word of God said I am rich, so I am rich. నువ్వు నడుచుకుంటూ వచ్చేటప్పుడు వాక్యం నాతో నువ్వు ఐశ్వర్యవంతుడు అనింది. నేను ఐశ్వర్యవంతుడనే, నేను ఐశ్వర్యవంతుడే అంటే వాక్యం 100 సార్లు నువ్వు పేదోడివిరా అని 10 మంది కోడి కూసినా లేదు నేను ఐశ్వర్యవంతుడినే అని వాక్యాన్ని పెట్టి ఒప్పించాలా. దాట్స్ కాల్డ్ ఫెయిత్. హల్లెలూయా. అబ్రహాముకు 100 ఏళ్ళు వచ్చింది, శరీరం చెప్తుంది మృతతుల్యమైంది, శారా గర్భం మృతతుల్యమైంది, అబ్రహాము మృతతుల్యం అయిపోయాడు. ఊర్లో జనం అంటున్నారు పేరే అబ్రహాము. ఆమె శారాయి భయంకర గర్విష్ఠురాలు, ముగ్గురు మీద ఆధిపత్యం చేస్తుంది, పిల్లలు మూసేసే పరిస్థితి. ఆయన జీవితంలో పాపం ఉంది, లోపం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాక్కు కూడా ఉంది. ఒక మాట వచ్చింది, అబ్రహామా నేను నిన్ను ఎన్నుకున్నాను, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడు. అయ్యా 100 ఏళ్ళు ఉన్నాయి. లేదు అబ్రహామా ఆకాశము చూడు, కింద ఇసుకను చూడు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తా. అబ్రహామా నాకెట్లా డౌట్ కదా, నాకెట్లా నమ్మకం వస్తుంది? నువ్వు ఊరికి మాట చెప్పిపోతే ఈ 75 ఏళ్ళప్పుడు కూడా చెప్పింటివి, మళ్ళా ఇప్పుడు చెప్తా ఉండవు, నాకెట్లా నమ్మకం? 2 కలేపరములు పెట్టు, మధ్యలో నడిచిపోతా, ఒకవేళ నేను కానీ నెరవేర్చలేదంటే దానివల్ల అయిపోయినట్టే గుర్తుపెట్టుకో నువ్వు అన్నాడు. హల్లెలూయా. నా మీద నేను ఒట్టేసుకుంటున్నా, నాకంటే గొప్పోడు ఎవడన్నా ఉన్నాడా అబ్రహమా? నాకంటే గొప్పోడు ఎవడన్నా ఉన్నాడా? నా మీద ఒట్టేసుకుంటా, ఇప్పుడైనా నమ్మరా? అవిశ్వాసం వలన తాను తన దేహం మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ, అందరూ చెప్పండి ఆలోచించను కానీ రమారమి 100 ఏళ్ల వయసు గలవాడండి. అవిశ్వాసం వలన బలహీనుడు కాక విశ్వాసమందు బలము పొందాను. 100 ఏళ్ళప్పుడు కుమారుడిని కన్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి. సింపుల్. ఆలోచనలు ఎలా మార్చాలంటే పరిస్థితులన్నీ అది కాదు ఇది అని నిన్ను లొంగదీస్తుంటాయి, నువ్వు పరిస్థితులను లొంగ తీసుకోవాలి. ఇది కాదు ఇదే సత్యం అని. అందరు చెప్పండి, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుందనండి. గట్టిగా చెప్పండి, సత్యమే స్వతంత్రుడిగా చేస్తుంది. ఎంతమంది సత్యం గెలుస్తుంది అంటున్నారు? 100 అసత్యాల మధ్య సత్యం గెలుస్తుందా గెలవదా? ఇల్లంతా చీకటి ఉంది, లైట్ వేస్తే చీకటి పారిపోతుందా లేదా? ఇదే నిజమైతే ఇప్పుడు నీకున్న రోగము, నీకున్న ఆ అప్పు, నీ దేహంలో ఉన్న నొప్పి, నువ్వు అనుభవిస్తున్న వేదనలు, నీకున్న అపవాది శోధనలు అవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఆయన నీ రోగాన్ని, నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. అది వాస్తవమా కాదా? ఆయన తీసుకుంటే అది నీ దేహంలో కనబడకుండా పోవాలనా లేదా? కానీ నువ్వే దాన్ని నమ్మి మనిషి అన్నాక మామూలే కదన్నా, వయస్సు 60 దగ్గరికి వచ్చినాయి, షుగర్ బీపీ అనేది మామూలే, నాకే షుగర్ ఏం పెద్దగా లేదన్నా, పొద్దున మాత్రం సాయంత్రం మాత్రం కంట్రోల్గానే ఉంటాను. ఇంకా మామూలే జీవితం అన్నాక ఇవి ఏదో చిన్న ఆటుపోట్లు అనేది మామూలే. ఎక్కడా లేదే బైబిల్లో అట్లా. యేసయ్య ఎప్పుడైనా సిక్ అయినట్లు బైబిల్లో రాసి ఉందా? బుక్ అంతా రోగులను ఆయన స్వస్థపరచడం ఉంది, కానీ ఆయన రోగి అయినట్లు ఎక్కడా లేదు. పోన్లే ఆయన అంటే పెద్ద ఆయన శిష్యులు ఎవరైనా రోగులైనట్లు రాసి ఉందా?
పేతురు నీడ దాకితే చాలని జనాల శవాలను కూడా తెచ్చి రోగులనెల్లా రోడ్లపైన పరిచినట్లు వింటిమి కానీ పేతురు కొంచెం జబ్బు చేసి కూర్చుండెను అని ఎక్కడన్నా రాసుందా? పేతురుకు డబ్బులు లేక అల్లాడిపోతా అంటే పరలోకం నుండి దేవదూత వచ్చి డబ్బులు ఇచ్చిపోయినట్టు రాసుందా? అందరు చెప్పండి. క్రైస్తవునికి ఒకటే శ్రమ. మరి ఏ శ్రమలో ఇరుక్కోవడానికి బైబిల్ ఒప్పుకోదు. ఏం శ్రమ తెలుసా? ఆయన నమ్ముకున్నందుకు వచ్చే పర్సిక్యూషన్, ఆయన నమ్ముకున్నందుకు వచ్చే కష్టాలు తప్ప మరి ఏ కష్టము నువ్వు ఈ భూమి మీద అనుభవించడానికి వీల్లేదు. అంటే యేసయ్యను నమ్ముకున్నందుకు లోకము నిన్ను బాధిస్తుందండి. అందుకే అంటాడు, నన్నే వారు ద్వేషించిరి, నిన్ను ద్వేషించిన ఆశ్చర్యపడవద్దన్నాడు. అంటే ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎవడో వచ్చి నువ్వు వాక్యం చెప్తావరా, ఎట్లా చెప్తావరా, ఇంతగా అరిచి చెప్తావు అని వాడు ఆటంకం చేసి మనల్ని బాధ పెడతాడని. ఇలాంటి బాధలు తప్ప డబ్బులు లేకనో, ఆరోగ్యం లేకనో, ఈ నొప్పి తగ్గకనో, దేవుడు మరలు వినకనో, ఈ కష్టాలు వాక్యం ఒప్పుకోవడం లేదు. దాన్ని నువ్వు అనుభవించడాలని ఒప్పుకోవడమే లేదు. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హి విల్ ఫ్లీ ఫ్రమ్ యు. అందరు చెప్పండి, అపవాదిని గద్దించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. గట్టిగా చెప్పండి, రెసిస్ట్ ద డెవిల్. ఎవ్రీ సిక్నెస్ ఇస్ డిమోనిక్, ఎవ్రీ లాక్ ఇస్ డిమోనిక్, ఎవ్రీ డెత్ కాన్సిక్వెన్సెస్ ఆర్ డిమోనిక్. అన్ని రోగాలు అది అపవాది సంబంధమైనవే, అన్ని అప్పులు అది అపవాది సంబంధమైనవే. డెబ్ట్స్ ఆర్ డిమోనిక్. రెసిస్టమ్ 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 దానిని ప్రతిఘటించండి. విడిచిపెట్టు నన్ను యేసునామమున, విడిచిపెట్టు యేసునామమున. ఎంతమందికి నా మాటలు అర్థమైనాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. హ్యావ్ డొమినియన్ మెంటాలిటీ, అవాయిడ్ విక్టిమ్ మెంటాలిటీ. అందరు చెప్పండి, ఎప్పుడు గెలిచే మనసును కలిగి ఉండాలా? గట్టిగా చెప్పండి, నేను గెలుస్తాననే మనసే ఉండాలా? ఎందుకు ఉండాలా? నేను గెలిచే తీరుతాను, నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను. అందరు చెప్పండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చెప్పండి గట్టిగా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్న అన్నిటికంటే, అప్పులు బలహీనతల కంటే, నా రోగముల కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, నన్ను బలపరచువాడు. నాలో ఉండగా సమస్తాన్ని చేయగలను. నేను నిశ్చయముగా జయించి వీటన్నింటిలో నుండి బయటికి రాగలను. ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? చూడండి, ఏలియా ప్రార్థిస్తూ ఉంటాడు, వర్షం రావాలి, రాదు. పోతాడు, మోకరిస్తాడు, తలకాయ మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడు. శిష్యుణ్ణి పెడతాడు, ఏరా ఏమైనా సూచన కనపడుతుందేమో చూసిరా పోరా అంటాడు. పోతాడు, సార్ ఏం కనపడలేదు సార్. కనపడదు, ఎట్లా కనపడదురా? మళ్ళా కూర్చుంటుంది. రే ఏమన్నా కనపడిందేరా? ఏం లేదు సార్, ఉత్తది కనపడలే. అంత మాట అంటే సత్యం లేని పట్టుకోండి, ఇది నెరవేర తినాల్సిందారా? గట్టి తింటే నెరవేరుతుంది, ఎవరికోసం నెరవేరుతుందిరా? నెరవేరి తినాల్సింది. మళ్ళా కూర్చుంటుంది. చూసి రాపరా? లేదన్నా, ఉత్తది గిడిచిపెట్టి ఊరికి కాదరా, దీపదారా, లే ఉండరా, సత్యం లే, చూడరా, చెప్పినా నా టైం వేస్ట్. నువ్వు కాదు, ఇది రాలే, ఏం లేదు, ఫుల్ నీట్గా ఉంది ఆకాశం అంతా, వాన వచ్చే ఛాన్సే లేదు, ఎండగా వస్తుంది. మిట్ట మధ్యాహ్నం పట్టుకొని వాన అంటావు. ఎండాకాలంలో వాన ఎందుకు వస్తుంది? 3.5 ఏళ్ళైంది వాన లేక, 3.5 సంవత్సరం. వాన అంటే మర్చిపోయినారు జనాలు. మట్టికి తడి తేమ వాసనే లేదు. ఇంకా ఏంది పొన్నా, వాన లేదు గిన్ లేదు, ఏదో తిక్క శాస్త్రాన్ని చేసుకుంటా. నీకేంది సత్యం లే, ఇప్పుడు చూడరా 5వ బా ఊరి కాళ్ళు తిప్పడాలి, నన్ను తిప్పి తిప్పి చూడిపో ఈడేంటా చింగ నువ్వు కానీ. మళ్ళా ఇప్పుడు చెప్పరా అండి, ఏం లేదు. ఎవడోసారి రే నీలాంటోడు ఒక్కడుంటే చాలరా నాకు. నా ఆలోచనలు సత్యం నుంచి తీసి అసత్యాన్ని నమ్మేటట్టు చేస్తావురా. లేదు అంటావేమిరా? నాకు తెలిసి 7 సార్లు ప్రార్థన చేశాడు. 7 సార్లు, 7 మార్లు. నీ మనసు ఎలా అయిపోవాలంటే 7 సార్లు కాదు, 70 సార్లు అయినా నువ్వు ఒప్పుకోకూడదు అసత్యాన్ని.
7,000 సార్లు ఒప్పుకోకూడదు అసత్యాన్ని. అందరు చెప్పండి, వాక్యం ఒకసారి అసత్యం అంటే అది అసత్యమే, దానికి విరోధంగా 7,000 సార్లైనా నిలబడాల్సిందే. ఐ జస్ట్ స్టాండ్, యా కమ్ ఆన్. 100 సార్లు వచ్చి మూతి మీద పడ్డా నేను ఒక కేటు కొడతాను. లాస్ట్లో ఒక్కటే కొడితే 7,000 సార్లు నువ్వు నన్ను కొట్టింది మరిపించేస్తాడు నా దేవుడు. ఎంతమందికి నా మాట్లాడతామని? అందరు చెప్పండి, సత్యమందు నిలిచి ఉంటే అది నిన్ను స్వతంత్రునిగా చేస్తుంటానండి. ప్రార్థించాడు, 7వ అంటాడు, ఏ నోరైతే ఏమి లేదంటుంది ఆ నోరు అంటుంది, అయ్యా ఒక్క అరిచేయంత మేఘం ఆకాశమందు కనపడ్డాది. అంటే మేఘమే రాక ఎన్నేళ్ళైందో చూడండి. ఒక అరిచేయంత మేఘం కూడా ఎవరు చూడలేదని. అయ్యా ఆకాశమందు ఒక చిన్న అరిచేయంత మేఘం. అందరు చెప్పండి గట్టిగా, అరిచేయంత మేఘం సరిపోతుందనండి. ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్, ఎ స్మాల్ సైన్ ఫ్రమ్ గాడ్. ఈరోజు ఈ వాక్యానికి ఒక సూచన. ఓ అరిచేయంత మేఘం అవ్వచ్చు. టు గెట్ యువర్ బిగ్ విక్టరీ, టు సీ యువర్ ఎనార్మస్ విక్టరీ, జస్ట్ దిస్ సైన్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ ఎనఫ్. టేక్ ద వర్డ్. ఈ వాక్యం తీసుకొని లోపలికి. హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్పండి, కలిగినది ఏది ఆయన వాక్యము లేకుండా కలగలేదనండి. అంటే కలిగినదంతా ఈ వాక్యమే. నేను ఈ వాక్యమందు నిలిచి ఉంటే వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఎప్పుడు పచ్చగానే ఉంటాడు. ఎండ వచ్చింది వాన వచ్చిందన్న భయం లేకుండా నెమ్మదిగా సురక్షితంగా ఉంటాడని రాయబడి ఉంది. హల్లెలూయా. అందరు చెప్పండి, నాకేమొచ్చినా భయం లేదనండి. I know the word of God. I know the truth. I am victor. I am not a victim. అందరు చెప్పండి, నేను గెలుచుటకు ప్రయత్నించలేదు, నేను గెలిచి పోరాడుతున్నానండి. హల్లెలూయా. I am a victor. I am not at all victim. I changed my mind. In my thought life I already won the match. నా ఆలోచనల జీవితంలో నేను ఇదివరకు మ్యాచ్ గెలిచాను. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? 7 మార్లు ప్రార్థించాడు. అరిచేంత మేఘం కనబడింది. చెప్తున్నాడు రాజుతో, వెళ్ళిపో, పెద్ద ప్రచండ వర్షం వస్తుంది, తడవక ముందు వెళ్ళిపోమంటాడు. దేవుని ఆత్మ 8 వస్తుంది. ఇంకా రథము చేరుకొనక ముందే పరిగెత్తుకొని వెళ్ళిపోయి జుమ్మని వెళ్ళిపోయి అక్కడ రాజమందిరం దగ్గర ఉంటాడు. అప్పుడు ఇంకా రాజు వస్తా ఉంటే, ఏమయ్యా ఇంకా రావట్లేదండి, ఎక్కడ గాలి వానలో ఆలస్యమైంది. కానీ దేవుని ఆత్మ ఒక రథం కంటే ముందు తీసుకెళ్ళిపోయి పెట్టేసిందంట గమ్యంలో. హల్లెలూయా. అందరు చెప్పండి, జీవిత కాలమంతా పోరాడే ఈ పోరాటాన్ని దేవుని ఆత్మ సామర్థ్యం నీ మీదకి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక్క నిమిషంలో నీ గమ్యానికి చేరుస్తాడు. మీరు నమ్మండి, ఎలాంటి రోజు వస్తుందంటే డబ్బు కొరత అంటే ఏంటా అని మర్చిపోయే రోజు వస్తుంది. బాధపడే వాళ్ళని చూసి ఎంత కావాలమ్మా అని అడిగే రోజు వస్తుంది. ఎంత కావాలి అయ్యా, ఒక 20 లక్షలు ఉంటే అప్పులు కట్టేసుకుంటాను, ఒక చిన్న 2 ఇల్లు గూడు కట్టుకుంటానయ్యా, నేను ఇంక ఇబ్బంది లేకుండా బతుకుతానయ్యా అంటే ఆ చెక్ బుక్ తీసి సంతకం పెట్టి 20 లక్షలు ఇచ్చే రోజు వస్తుంది. అదే వాక్యము. ఆయన వాక్యములో పేదరికము లేదు. రాజులు నీ వెలుగుకు వస్తారనుంది. లెమ్ము తేజరిల్లుము, నీ వెలుగు వచ్చి ఉన్నది, భయపడద్దు, నేను చీకటిని గాఢాంధకారమును నీకు గొప్ప వెలుగుగా మారుస్తాను. నీ బూడిదకు ప్రతిగా పూదండను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని నేను నీకు ఇస్తాను. ఐ జస్ట్ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. నలిగిన వాడిని విడిపించేదానికి, బంధకంలో ఉన్న వాడిని విడిపించేదానికి నేను వచ్చిన పర్పసే అది. నేను వచ్చిందే నిన్ను ఈ అపవాది చేతులు ఇరుక్కోకుండా కాపాడడానికి. ఎంతమంది దేవుడు మాట్లాడాడు ఇవాళ. మై గాడ్, ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. నేను ఇవాళ ఎంతో ఆశీర్వదించబడ్డాను. థాట్ లైఫ్, ఆలోచనలు చాలా జాగ్రత్త. మార్తా మరియమ్మలు ఉంటారు. ఒక ఆమెమో వంట వండుతూ ఉంటుంది, ఒక ఆమెమో ఆయన పాదములు ఎద్దు ఉంటుంది. ఆయన అంటాడు, ఉత్తమమైన దానిని మరియ ఎన్నుకున్నది అంటాడు. చెప్పండి పక్క వాళ్ళతో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయనండి? సంపాదించుకోవాలా, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలా, ఎవడు మీ నాయన ఇస్తాడా, మేము ఇస్తుందా అనుకుంటా కూర్చోవడం కాదు. అప్పుడప్పుడు ఆయన రాజ్యం కొరకు నీ యవనాన్ని, నీ బలాన్ని, నీ సమయాన్ని ఖర్చు పెట్టడం ఉత్తమమైనదని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. జస్ట్ చూస్ ద రైట్ థింగ్, చూస్ ద రైట్ థింగ్. అపవాది మోసగాడు, దొంగవాడు. వాడు ఏం చెప్తాడంటే, మళ్ళీ చెప్పండి, అపవాది
అన్నీ మంచి పనులు చేయమని, ఒక సరి అయిన పని చేయకుండా చూసుకుంటాడు. అంటే ఎట్లంటే అన్నం తిను, డ్రై ఫ్రూట్స్ తిను, పండ్లు తిను, ఆకుకూరలు తిను, కాయగూరలు తినని నీళ్ళు తాగకరా అంటాడు. చచ్చిపోరా అన్నీ తిని కూచుడు, బైబిల్ చదువు అంటాడు, చర్చికి పో అంటాడు, పేదలకి ఇమ్మంటాడు, కానికి ఇమ్మంటాడు, దాన ధర్మాలు చేయంటాడు, వాక్యానికి లోపడంటాడు, అన్నీ చెప్తాడు. ప్రార్థన టైంకి వచ్చేకి ఏం చేసుకునేవి అంటాడు, చర్చికి పోయి చిల్లగా సాలప అంటాడు. వ్యక్తిగత ప్రార్థన ఏం చేసుకునేవాళ్ళంటే అందరు చెప్పండి, అన్నీ మంచి పనులు చేయమంటాడు. ఒక్క రైట్ పని చేయొద్దని చూసుకుంటాడు. జాగ్రత్త, ఒక్కటి చేయొద్దు, ఇదొక్కటి చేయొద్దు, నువ్వు ఇదొక్కటి చేయొద్దు, మిగతావన్నీ చేసిరా, అన్నీ చేయి, చర్చిలో కానికి అన్నీ చేయి, పాస్టర్కి సన్మానం చేయి, అది చేయి, ఇది చేయి. ప్రార్థన ఒక్కటి చేసుకోవద్దు, నీకెందుకో యాడ చేసుకుంటావులే, ఏముంది ప్రార్థన, చర్చి పోయి చిన్నగా అదే ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేసుకోనిలే. పాటలు పాడితే 2 పాటలు పాడినాం, అధ్యాయం బైబిల్ చదివినాం, ఇంటి పెద్ద ప్రార్థన చేసినాడు, ప్రార్థన చేసుకోనిలే, అయిపోయా, ఇంకేం ప్రార్థన లేదు, లేచిపండి అంటాడు. అన్నీ మంచి పనులు చేయమని ఒక్క సరి అయిన పని చేయకుండా చూసుకుంటాడు. గుర్తించాలా, వాని యొక్క తెలివిని మీరు గమనించాలా. సత్యాన్ని పట్టుకొని ఉంటే నీ జీవితం అనేకులకు ఆశ్చర్యంగా మారుతుంది. ఆ సత్యానికి చెప్పింది దానికి లోబడితే నువ్వు చేసే ప్రతి పని ఒక ఆశ్చర్యం అవుతుంది, ఒక అద్భుతం అవుతుంది. కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాలి ఆ వాక్యానికి. ఆయన చెప్తాడు, నాయనా బయట ఉన్నాయి వానలు, అంచుల మట్టుకు నీళ్ళతో నింపు. అలాగే మనకు ఒక మాట వచ్చింది, నాయనా నా గాయములు నిన్ను స్వస్థపరిచాయి, నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడతాయి. నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇదిగో వాళ్ళను నీళ్లతో నింపమన్నట్లు నీకు చెప్తున్నాడు. నీవు స్వస్థత పొందావు, నమ్మో, చెప్పే అబద్ధాన్ని నమ్మమాక అని నీకో పని చేయమన్నాడు. కూర్చో. అదిగో ఆ ప్రవక్త ఇంకా సూచన కనబడలేదని 7 మారులైనా తన సత్యాన్ని పట్టుకొని, లేదు ఆ సూచన కనబడుతుందే, సూచన రావాల్సిందే కదా, ఆయన నాతో చెప్పిందే కదా, ఆయన వాక్యం ఎలా నెరవేరదని 7 మారులు మాటికి వెళ్ళాడు. దానియేలు 21 రోజులు. ఇదంతా పాత నిబంధన, ఇదంతా వాగ్దానం లేని కాలము. ఇప్పుడు నన్ను నేను ఏర్పరచుకున్న నా పిల్లలు నన్ను గురించి దివారాత్రములు మొరపెడుతుండగా నేను ఎంతో త్వరగా వారికి న్యాయము తీర్చునని వాక్యంలో వ్రాయబడి ఉంది. హల్లెలూయా. అందరు చెప్పండి, మనకి ఇదివరకే జీవమునకు భక్తికి కావలసినవన్నీ దయచేసి ఉన్నాడనండి, అన్నీ సిద్ధంగా ఉన్నాయనండి. జస్ట్ డూ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద ట్రూత్. సత్యము చెప్పినట్లు చేసి నీది నీవు పొందుకోవడమే సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. అందరు చెప్పండి, పక్క వాళ్ళని చూసి చెప్పండి, పక్క వాళ్ళని చూసి. రోగము దురాత్మ సంబంధమైనది, ఆ అసత్యాన్ని నమ్మొద్దు. ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత పొందినావు. స్వస్థత పొందబోవడం లేదు, పొందినావు. సత్యమందు నిలిచి ఉండు, దాన్నే ప్రకటించు, మందులే మర్చిపోతావు. ఇఫ్ హీలింగ్ ఈజ్ వన్ సైడ్, స్వస్థత అనేది ఒకవైపు నుంచి వచ్చేదే అయితే, దేవుడు నా వాక్యాన్ని నమ్మండి, నా మనసు మార్చుకోండి, విశ్వాసం ఉంచండి అని చెప్పే పని లేదు, అవునా? స్వస్థత అనేది దేవుడు ఇచ్చేదైతే, దేవుడు మాత్రమే ఇచ్చేదైతే, దేవుడు మనందరినీ స్వస్థత పొందామని చెప్పాడా లేదా? ఎంతమంది దేహంలో స్వస్థత పడ్డారు? దేవుడు కూడా మనందరూ మీరు నేను పొందిన గాయముల చేత స్వస్థత నొందారు అన్నాడు. ఎంతమంది మందులు వేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఆయన చెప్పిన వాక్కులో పవర్ లేదనా? ఆయన చెప్పిన మాట నెరవేరలేదు, ఏది చెప్పాడు కదా అంటారా? వాక్యం అంటోంది, నా మాట అయిపోయింది. షీ వాజ్ హీల్డ్. ఆ ప్రొఫెటిక్ వర్డ్ కేమ్. ఒక మాట వచ్చింది. ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళి ఈ చెవి మూసి నేను స్వస్థపడ్డానంటుంటే ఆమె ఇంటికి వెళ్ళే లోపే, అందుకే వారు ఇంకా అంటాడు, నువ్వు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కోమంటే వారు వెళుతుండగా అశుద్ధులైరే అని ఉంది. హల్లెలూయా. వైల్ దే ఆర్ వాకింగ్ దే వాజ్ హీల్డ్. చెప్తానే బాగోవచ్చు కదా. ఇన్ దేర్ ఒబీడియన్స్ దేర్ ఈజ్ హీలింగ్. నయమానికి చెప్తాడు, మునుగు 7 మార్లు మునిగి లేయమంటాడు.
మొదటిసారి అవులా, రెండోసారి అవులా, మూడోసారి అవులా, నాలుగోసారి అవులా, 7వ మారు మునిగి లేచేసరికి పసిపానుని దేహం వలె మారింది. అందరు చెప్పండి, స్వస్థత ఎప్పుడు ఒకవైపు కాదనండి. తన సొంతూరికి పోయాడు, అద్భుతాలు చేసే నాయకుడు, అద్భుతాల మహారాజు పోయి అద్భుతం చేయలేక వెనక్కి వచ్చి బోధించాడంట. అక్కడ వాక్యం అందరు చెప్పండి, అద్భుతాలు చేయలేని చోట ఏం చేయాలంట? బోధించాలంట. అంతే. వారికి ఏమవసరము? బోధ అవసరము. లేదంటే అద్భుతం ఇది ఉంటే చేయమను అనేవాడికి ఎప్పటికీ స్వస్థత రాదు. ఉంటే చేయమను అనేవాడికి ఎప్పటికీ స్వస్థత రాదు. ఆయన ఆల్రెడీ చేశాడు, అయినా రాలేదు. ఆయన పలికాడు, ఇంకా రాలేదు. ఇప్పుడు దానికి అటెన్షన్ ఇవ్వాల్సిన పనిలా. ఇందాక చెప్పాను నేను, దయ్యానికి అటెన్షన్ ఇచ్చేంత గొప్పది కాదని. దానికి అటెన్షన్ ఓకే అబ్బా స్వస్థపడినప్పుడు అటెన్షన్ లేదు, స్వస్థపడనప్పుడు అటెన్షన్ లేదు. హల్లెలూయా. అందరు చెప్పండి, అది స్వస్థపడిందంటే స్వస్థపడింది. మేము సత్యమందు నిలిచి ఉన్నాము, సత్యమే ఆమెను స్వతంత్రునిగా చేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది దేవుడు మాట్లాడినాడు? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లెట్ us pray. పరలోకమందున తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము నాయన, నీ రక్తాన్ని మా అందరి మీద ప్రోక్షించుకొనుచున్నాము తండ్రి. మీ కృపను, మీ దయను విడుదల చేసి ఇవాళ మీరు మాతో మాట్లాడిన మీ ఉన్నత వర్తమానంకే కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రత్యేకపరిచి మీ నిండైన దీవెనలతో మమ్మల్ని అలంకరించమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.